వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాం. ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ అంటే క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. సో చాలామంది యూట్యూబ్లో వాచ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ టాపిక్ని సార్ మాకు క్లాజెస్ కావాలి అంటున్నారు. ఎస్, క్లాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. కానీ మిత్రమా గుర్తుపెట్టుకోండి, క్లాజెస్ మీకు రావాలి అంటే టెన్సెస్ మొత్తం రావాలి. టెన్సెస్ మొత్తం నేర్చుకోకుండా క్లాజెస్ వింటే బాహుబలి 1 చూడకుండా 2 చూసినట్టు ఉంటుంది. మరి బాహుబలి 1 చూడకుండా 2 చూస్తే ఏమర్థమైంది? కట్టప్ప ఎందుకు పొడిచాడు తెలీదు. సో అలాగే టెన్సెస్ వినకుండా డైరెక్ట్గా క్లాజెస్ వింటే ఇట్స్ ప్యూర్లీ టైం వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా టెన్సెస్ ఒక్కసారి నేర్చుకొని ఆ తర్వాత క్లాజెస్ వింటానికి ట్రై చేయండి. అయినా సార్ మేము మరి మీ యాప్ ఇంకా పర్చేస్ చేయలేదు సార్, మేము యూట్యూబ్లో చూస్తున్నాం సార్, మా పరిస్థితి ఏంటి సార్? లేదా మేము మీ క్లాస్కి డైరెక్ట్గా రాలేదు సార్, ఎప్పుడు మీ క్లాసెస్ గతంలో వెళ్ళలేదు సార్, మరి యూట్యూబ్లో డైరెక్ట్గా చూస్తున్నాం సార్, మరి మా పరిస్థితి ఏంటి సార్ అని కొంతమంది అనొచ్చు. ఏం ప్రాబ్లం లేదు మిత్రమా, మీకు ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ని మీరు జాగ్రత్తగా ఒకసారి వినండి. ఇక్కడ మీరు టెన్సెస్ మిస్ అయినా అర్థం చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను, దాని ద్వారా మీరు మ్యాక్సిమం ట్రై చేయొచ్చు ఈ టాపిక్ని. అయినా అర్థం కాకపోతే ఒకసారి దయచేసి టెన్సెస్ విని ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా క్లాజెస్ వినడానికి ట్రై చేయండి. సార్ మీ యాప్ పర్చేస్ చేసుకున్నాం సార్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇంకా దానిలో ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. సో మీకు అన్ని టాపిక్స్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము అరేంజ్ చేసుకుంటూ నీట్గా అలా స్పూన్ ఫీడింగ్ చేసాము. సో అవన్నీ మీరు వరుసగా నేర్చుకోండి. ఆ తర్వాత ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత చివరిలో కూడా మేము దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ని కూడా రెడీ చేస్తున్నాం. మంచి హై క్వాలిటీ తోటి అప్డేటెడ్ క్వశ్చన్స్ తోటి మీకు రెడీ చేస్తున్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎవరు అప్డేట్ చేయడు, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. అవి కాకుండా స్పెషల్ క్వశ్చన్స్ కూడా ఆ మాదిరి క్వశ్చన్స్ని మేము రెడీ చేస్తున్నాం. అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయని ఆశిస్తూ ఈరోజు వీడియోని మనం ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాజెస్, క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్. క్లాజ్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ సెంటెన్స్. క్లాజ్ లేదా క్లాజ్ అంటే సింపుల్గా ఒక కంప్లీట్ సెంటెన్స్ అని అర్థం. అయితే మరి క్లాజెస్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తున్నారంటే కండిషనల్ క్లాజెస్ అని ఇస్తున్నాడు. అండ్ ఇంకొక విషయం మిత్రమా, క్లాజెస్ అనగానే దీనిలో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే క్లాజెస్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ క్లాజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఒక కంప్లీట్ సెంటెన్సెస్ని ఎన్ని క్లాజెస్లో రాయొచ్చు, టైప్స్. నౌన్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్వర్బల్ క్లాజ్ అంటే ఏంటి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆర్ ప్రిపోజిషనల్ క్లాజ్ అంటే ఏంటి, ఇలా కొన్ని క్వశ్చన్స్ టైప్స్ అంటారు. అలాంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి అడగచ్చు. నెక్స్ట్ ఇంకొకటి క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. ఇవేంటి అంటే స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. స్ట్రక్చర్ అంటే ఏంటి సార్? ఒక సెంటెన్స్ ఆర్డర్ అనేది ఎలా రాయాలనే దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తూ ఉంటారు. మరి ఈ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది అర్థం చేసుకోవాలి అంటే మనకి కొంచెం టెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి. ఏ విధంగా అయితే మనం చెప్పామో ఆ టెన్సెస్ నాలెడ్జ్ విన్న తర్వాత ఎక్సలెంట్గా అసలు ఒక్కసారి మీరు నోట్స్ రాసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అలా మనం ఈ వీడియో ఉండబోతుంది. సరే, కండిషనల్ క్లాజెస్ అన్నారు. క్లాజెస్లో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. వాటిని ఏమంటారంటే కండిషనల్ క్లాజెస్. కండిషనల్ క్లాజెస్ అంటే ఏంటి సార్ చూద్దాం మిత్రమా. సో కండిషన్ అంటే ఏంటి? కండిషన్ అంటే ఒక సపోజ్ నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది వస్తుంది రిజల్ట్, నువ్వు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, నువ్వు రన్నింగ్ బాగా చేస్తే ఈవెంట్స్లో మంచి స్కోర్ వస్తుంది, నువ్వు రోజు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అంటే నీకు ఆరోగ్యం బాగుండాలంటే ఏ కండిషన్ నువ్వు సాటిస్ఫై చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. అంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు నీ హెల్త్ అనే కండిషన్ బాగుంటుంది. అంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడితే నువ్వు బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి. నీకు మంచి మార్క్స్ రావడం దేని మీద ఆధారపడింది? బాగా చదవటం మీద ఆధారపడింది. అంటే బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, ఇలా చేస్తే అలా ఉంటుంది. సో నువ్వు త్వరగా నడుచుకుంటూ వెళ్తే రైల్వే స్టేషన్కి చేరుకుంటావు. సో ఇలా అంటే నువ్వు రైల్వే స్టేషన్కి చేరుకోవడం దేని మీద ఆధారపడింది? త్వరగా నడిచి వెళ్ళటం మీద ఉంది. అంటే ఒక పని ఇంకొక పని మీద ఆధారపడి ఉంటే కండిషన్ అంటారు. ఓకే, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఆ పని చేస్తే ఇలా ఉంటుంది, ఈ పని చేస్తే అలా ఉంటుంది, ఇలా చెప్తాం కదా, వీటిని కండిషనల్ క్లాజెస్ అంటారు. ఎగ్జాక్ట్గా దీని మీద 1 or 2 మార్క్స్ ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ తర్వాత నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది ఒకటి. మరి ఎస్ఎస్సిలో ఇస్తున్నాడు, బ్యాంకింగ్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మన ఎస్ఎస్సి జీడీ కావచ్చు, కానిస్టేబుల్స్, సిపిఓ, ఎస్ఎస్సి జీడీ అందరికి ఇస్తున్నాడు. మళ్ళీ కానిస్టేబుల్ మెయిన్స్, ప్రిలిమ్స్, బోత్ ఏపీ తెలంగాణ అన్ని ఎగ్జామ్స్లో ఉంది. ఈవెన్ బ్యాంకింగ్లో ఉంది. మరి అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. అయితే వే ఆఫ్ క్వశ్చనింగ్లో మార్పు ఉంది. బ్యాంకింగ్లో వీటిలో ప్యూర్గా కరెక్షన్స్ అడుగుతున్నాడు, మిగతా ఎగ్జామ్స్లో బ్లాంక్స్ అడుగుతున్నాడు, ఎస్ఎస్సిలో కరెక్షన్స్ బ్లాంక్స్ 2 కలిపి అడుగుతున్నాడు. సో అట్లా మనకి ఎగ్జామ్ని బట్టి ఆ మోడల్స్ని ఫర్దర్గా మనం నేర్చుకుంటే ఇంకా మంచిది. ముందు బేస్ కాన్సెప్ట్ చెప్పుకుందాం.
తర్వాత మీరు కొన్నటువంటి అది ఎస్ఎస్సికి అయితే ఎస్ఎస్సికి సంబంధించిన మోడల్స్ మళ్ళీ మేము ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అవన్నీ కల్పిస్తాం. కానిస్టేబుల్ తీసుకుంటే కానిస్టేబుల్ సంబంధించిన విడిగా ఇస్తాం. అదే ఎస్ఎస్సి నెక్స్ట్ బ్యాంక్కి సంబంధించిన విడిగా ఇస్తాం. కంటెంట్ కామన్గా ఉంటుంది, బట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎంత మారిపోద్ది తర్వాత అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో డిస్కస్ చేసుకుంటాం. సో కండిషనల్ క్లాజెస్ అంటే ఇప్పుడు చెప్పాను, ఒక పని ఇంకొక పని మీద ఆధారపడితే దాన్ని కండిషన్ అంటారు. దీనిలో ఒక 3 బేసిక్ మోడల్స్ ఉంటాయి. ఎన్ని బేసిక్ మోడల్స్ ఉంటాయి? 3. మ్యాక్సిమం ఈ 3 మోడల్స్ అడుగుతారు. రేర్గా ఇంకొక మోడల్ ఉంటుంది, అన్ని బుక్స్లో దొరకదు. ఆ రేర్ మోడల్ కూడా మనం చెప్పుకుందాం ఇక్కడ. అంటే 4 మోడల్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ మోడల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మోడల్ ఆర్ మోడల్ నెంబర్ 1. సో ఎలా సార్ అంటే, మరి నేను టెన్సెస్ వినలేదు సార్, నేను డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేస్తున్నాను సార్. యూట్యూబ్లో కొంత కంటెంట్ మనం స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఇస్తున్నాం. మన క్లాసెస్ ఎలా ఉంటాయని ఒక డెమో కోసం, ఒక ఐడియా కోసం, మన క్లాసెస్ ఏ స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేస్తున్నాం, ఎలా కష్టపడి మనం ఎడిట్ చేసి మన వాళ్ళంతా టీం అంతా ఎలా మీకోసం అందిస్తున్నాం, ఎలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, ఇది తెలియటానికి అని చెప్పి మేము యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ ఫ్రీగానే ఇస్తున్నాం. వాచ్ చేయండి. నచ్చితేనే ఆ తర్వాత పర్చేజ్ చేయడం గురించి మీరు నిర్ణయం తీసుకోండి. నచ్చితేనే మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ టు అవర్ గుంటూరు ఆల్సో. గుంటూరు కూడా మీరు రావచ్చు. అండ్ ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అండ్ గివ్ యూ ద బెస్ట్. సో డోంట్ ఫర్గెట్. అందుకనే చెప్తున్నాను, ఒక్కసారి యూట్యూబ్లో వాచ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని అలా లైక్ చేసి, అలా కామెంట్ చేసి, అలా షేర్ చేయండి. సో దట్ మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మేము కూడా ఎక్కువ కంటెంట్ని చేయడానికి మీ ముందుకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అలా కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. సో విల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ కొంతమంది స్టూడెంట్స్, సార్ ఈ టాపిక్ చేయండి సార్, ఆ టాపిక్ చేయండి సార్, కొన్ని అర్థమెటిక్ చెప్పండి సార్, రీజనింగ్ కూడా ఇవ్వండి సార్, మాకు ఇవి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎస్ మిత్రమా, మీకు మా ఫ్యాకల్టీ అంతా వర్క్ చేస్తున్నారు, ఆ పని మీద ఉన్నారు. అవన్నీ కూడా మేము మీకు అప్డేట్ చేసుకుంటూ వస్తాం. సో ఈ లోపల మీరు కొనాలి అనుకుంటే యాప్ ద్వారా మీరు తీసుకోండి. అది కూడా మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. టైం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. రైట్. మరి దూరంలో ఉన్నోళ్ళు ఇక్కడికి రావడానికి కుదిరినప్పుడు ఖచ్చితంగా యాప్ ఉంది, అందుకే యూస్ చేసుకోండి. వెరీ గుడ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్. మరి టాపిక్లో చూసుకున్నట్లయితే కండిషనల్ క్లాజ్ అనుకున్నాం కదా, మరి మోడల్ నెంబర్ 1 అన్నారు సార్. ఏంటి సార్, ఎలా సార్? మోడల్ నెంబర్ 1 ఏం చెప్తుంది అంటే, ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా కండిషన్ అంటే 2 రాయాలి. ఇఫ్ క్లాజ్ అని ఉంటుంది. ఇఫ్ క్లాజ్ అంటే ఫస్ట్ సెంటెన్స్. ఇఫ్ క్లాజ్ గనక ఏ టెన్స్లో ఉంటే ఫాలోయింగ్ క్లాజ్ ఏ టెన్స్లో రాయాలి. ఇఫ్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటే ఫాలోయింగ్ క్లాజ్ ఏ టెన్స్లో రాయాలి అనేది ఇక్కడ మోడల్. సపోజ్ ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం కనుక, ఇఫ్ ఒకటే కాదు, ఒక్కొక్కసారి కండిషనల్ క్లాజెస్ నేర్చుకునేటప్పుడు 2 సబార్డినేటింగ్ కంజంక్షన్స్ నేర్చుకోవాలి. ఏంటో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే, ఇఫ్ ఒకటి, అన్లెస్ ఒకటి. ఈ 2 ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ రెండింటిని కంజంక్షన్స్ అంటాం. గతంలో మనం కంజంక్షన్స్ అనే టాపిక్ చెప్పాం. మీరు యాప్ ఒకసారి ఆర్డర్లో వెళ్తూ వస్తే ఫస్ట్లో బేసిక్స్లో చెప్పాం కంజంక్షన్స్ అని. ఆ కంజంక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఇఫ్ అన్లెస్ అని డీటెయిల్గా మనం క్లాజెస్లో చెప్పుకుంటాం. ఎక్స్ట్రా డే సెంటెన్సెస్ ఉంటాయని. ఇదే ఆ టాపిక్. ఎస్, ఇఫ్ అన్లెస్ ఈ 2 మనం చెప్పుకునేటప్పుడు, ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం, ఫాలోయింగ్ క్లాజ్ అంటే దాని తర్వాత రాసే వాక్యం. మరి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇఫ్ తోటి రాసేటువంటి సెంటెన్స్ కనుక సింపుల్ ప్రెజెంట్లో ఉంటే, ఇఫ్ తోటి రాసేటి వాక్యం కనుక, ఇఫ్ తోటి రాసేటువంటి ఆ వాక్యం కనుక సింపుల్ ప్రెజెంట్లో ఉంటే అప్పుడు ఫాలోయింగ్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. వెరీ సింపుల్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ అయితే, ఫాలోయింగ్లో రాసే సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. అంటే ఎలా సార్, ఏంటి సార్, ఒకసారి చూద్దాం. ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం కనుక సింపుల్ ప్రెజెంట్, మనకు తెలుసు కదా, ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్లో నేర్చుకున్నాం. లేదండి ఐఎమ్ సారీ, నేను మీ టెన్సెస్ క్లాస్ వెళ్ళలేదు సార్. సో మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. టెన్సెస్కి సంబంధించిన క్లాస్ కూడా మన యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఒకసారి వాచ్ చేయండి. సో దాన్ని చూడండి. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా కనుక సింపుల్ ప్రెజెంట్లో కనుక మనం ఇఫ్ క్లాజ్ రాస్తే, అప్పుడు ఫాలోయింగ్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఉంటే సింపుల్. మనకి స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ మనం టెన్సెస్ వింటేనే వస్తుంది. అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే ఒక కండిషన్. మరి కండిషనల్ క్లాజెస్ చెప్పేటప్పుడు కండిషన్ తోటే స్టార్ట్ చేసాం సెంటెన్స్. ఏంటో కండిషను, క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. అంటే టెన్సెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. లాస్ట్లో వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, ట్రిక్స్ కూడా చెప్తా. ఓకే, మీరు యూట్యూబ్లో చూస్తున్నా, మన యాప్లో చూస్తున్నా, ఎవరు చూస్తున్నా ఎండ్ వరకు వాచ్ చేయండి, టిప్స్ ఉంటాయి. తర్వాత మన యాప్లో వాచ్ చేసే వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ దన వస్తాయి. తర్వాత అంతా చాలా ఉంటుంది కంటెంట్, మామూలుగా ఉండదు కంటెంట్. అట్లా ఫ్లో అలా వస్తుంది, చూద్దరు కానీ. సో రైట్, ఇప్పుడు మరి ఇఫ్ క్లాజ్ కనుక సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఫాలోయింగ్ క్లాజ్ ఎలా ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. సార్ నాకు ఇలా గుర్తుండదు సార్, సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఈ టెక్నిక్ని గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు ఈరోజు కష్టపడ్డారు అనుకోండి, ఈరోజు బాగా కష్టపడ్డారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది?
వెళ్ళి మీ 10th క్లాస్ రిజల్ట్ మారుస్తారా? ఈరోజు కష్టపడితే మీ 10th క్లాస్ రిజల్ట్ మార్చలేరు. ఏం మారుస్తారు? మీ ఫ్యూచర్ మారుస్తారు. మీ భవిష్యత్తులో రాబోయే రిజల్ట్ మారుతుంది. అంటే ఇప్పుడు కష్టపడితే మన పాస్ట్ మారదు. మన పాస్ట్ని ఏం చేయలేము, ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు కష్టపడితే ఏం మారుతుంది? మన ఫ్యూచర్ మారుతుంది. అదేగా ఈ మోడల్. అంటే ప్రెజెంట్లో కష్టపడితే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఫ్యూచరా? సింపుల్. ఈ మోడల్లో ఇంకా కష్టమే ఉంది. అన్వయించుకోండి, లైఫ్కి అన్వయించుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అలా అన్వయించుకుంటే మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. తేలిగ్గా అలా నేర్చుకోవడంలో మంచి కిక్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ అయితే, ఫాలోయింగ్ క్లాసు సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఈరోజు కష్టపడితే మనకి మంచి జాబ్ వస్తుంది, మంచి పొజిషన్లోకి వెళ్తాం, ఫ్యూచర్ అంతా బాగుంటుంది. సో వీ కెన్ ఓన్లీ చేంజ్ అవర్ ఫ్యూచర్, వీ కాంట్ చేంజ్ అవర్ పాస్ట్. గతం గతహ అని మన సంస్కృతిలో అందుకే అనేవాళ్ళు. గతం గతహ అయిపోయింది, అయిపోయిన దాని గురించి వరి అవ్వకు. ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ ప్రెసెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. మరి ఇఫ్ తోటి వచ్చేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ అయితే, ఫాలోయింగ్ వాక్యం దేనిలో ఉండాలి? సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. మరి అలా ఒక వాక్యం రాసి చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్. సపోజ్ ఈ సెంటెన్స్లో రాస్తే ఇఫ్ సబ్జెక్ట్ ప్లేస్లో యూ రాద్దాం. ఇఫ్ యూ B1 ఏదన్నా ఒక వర్బ్ తీసుకోండి. రన్, ప్లే, సింగ్, డ్యాన్స్, కమ్, గో, వర్క్. సో వర్క్ అనేటువంటి వర్బ్ తీసుకుందాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్. సార్ యూ ఉంది కాబట్టి వర్బ్కి SRES రాలేదు. ఇది మనం టెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మొన్న రీసెంట్గా మేము మన ఛానల్లో అప్లోడ్ చేసాం. అదొకసారి వాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. టెన్సెస్ ఆల్రెడీ ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అప్లోడ్ చేసిన వీడియో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో అక్కడ డీటెయిల్గా చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు SRES యాడ్ చేయాలి, ఎప్పుడు SRES యాడ్ చేయకూడదు అనే పాయింట్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఈరోజు నువ్వు కష్టపడితే ఎప్పుడు ఏం మారుతుంది? ఎస్, యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడితే నీకు సక్సెస్ వస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ వర్క్ అనేది V1. ఇఫ్ యూ వర్క్ హార్డ్, V1కి SRES యాడ్ చేయాలి. అదే యూ బదులు హీనో షీనో యాడ్ చేసాం అనుకోండి ఉదాహరణకి, ఇఫ్ హీ, అప్పుడు వర్క్స్ వస్తుంది. ఎప్పుడు ఎస్ వస్తుంది సార్? సింపుల్, గుర్తుపెట్టుకోండి. IVUదే ప్లూరల్కి SRES రాదు. ఫస్ట్ కేటగిరీ, ఇది టెన్సెస్లో చెప్పాను. IVUదే ప్లూరల్స్ని నేను ఎలా క్లాసిఫై చేసా? ఫస్ట్ కేటగిరీ అన్నాను, వాటికి SRES రాదు. అవి కాకుండా హీ, షీ, ఇట్, నేమ్స్, సింగులర్స్, అవి సెకండ్ కేటగిరీ, వాటికి SRES వస్తుంది. అదే కనుక ఇప్పుడు యూ బదులు హీ రాశాను అనుకోండి. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడితే, ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ గెట్ సక్సెస్. మరి వాడు కష్టపడితే వాడికే వస్తుంది, నీకెందుకు వస్తుంది? ఎవరు కష్టపడితే వాడికే సక్సెస్ వస్తుంది, వేరే వాళ్ళకి రాదుగా. వాడు కష్టపడితే వాడికే వస్తుంది. నువ్వు కొనుక్కుంటే ఫోన్ ఎవరిది అవుతుంది? నీతో అవుతుంది అంటాడు డీజెటిల్లు. అట్లా నువ్వు కొనుక్కుంటే నీదే అవుతుంది ఫోన్, నువ్వు కష్టపడితే నీకే వస్తుంది సక్సెస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ సక్సెస్. అంటే ఎవరు కష్టపడితే వాళ్ళకి. ఐ వర్క్ హార్డ్, IVUదే ప్లూరల్స్ అయితే వర్క్, హీ, షీ, ఇట్, నేమ్, సింగులర్స్ అయితే వర్క్స్. ఎలా తెలుస్తుంది సార్? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలుస్తుంది. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. వెరీ సింపుల్. టెన్సెస్ వెళ్ళలేదు సార్, దాని లాస్ట్లో ట్రిక్ ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు దీన్ని నెగటివ్ సెంటెన్స్లో రాయాలి. నెగటివ్ సెంటెన్స్లో రాయాలి అంటే ఎస్, ఇది కూడా నేను టెన్సెస్లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, నెగటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలో నేర్పించాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ నెగటివ్ సెంటెన్స్లో యూ డు నాట్, ఇఫ్ యూ డు నాట్ లేదా డోంట్ అని కూడా రాయొచ్చు. ఇఫ్ యూ డు నాట్ని డోంట్ని ఎందుకు డోంట్ దాన్ని ఎందుకు డోంట్ అంటాం? టెన్సెస్లో ఉంది. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే అప్పుడు ఏమవుతుంది? ఇటువైపు కూడా నెగిటివ్ అవుతుంది. యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. ఇదే నెగిటివ్ సెంటెన్స్ని అన్లెస్ తోటి రాయొచ్చు. ఇదే నెగిటివ్ సెంటెన్స్ని ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, సింపుల్ పాయింట్. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా ఒకటే. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా ఒకటే. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా ఒకటే. అంటే ఏంటి మాస్టారు? అన్లెస్ అన్నా నెగిటివే, ఇఫ్ నాట్ అన్నా కూడా నెగిటివే. అంటే ఎలా ఉంటుందండి? చూద్దాం ఈజీగా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇఫ్ నాట్ అన్నా అన్లెస్ అన్నా ఒకటే అంటున్నాం. ఇఫ్ నాట్ అంటే కాకపోతే, అన్లెస్ కాకపోతే, చేయకపోతే, అవ్వకపోతే. అంటే మరి నెగిటివ్ ఈ సెంటెన్స్ మీనింగ్ అదే. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్, నువ్వు వర్క్ హార్డ్ చేయకపోతే యూ విల్ నాట్ గెట్ సక్సెస్, నీకు సక్సెస్ రాదు. మరి ఇదే సెంటెన్స్ని ఇఫ్ నాట్ బదులుగా అన్లెస్ తోటి రాయొచ్చు. అంటే అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే, అన్లెస్ యూ వర్క్ హార్డ్. బ్యాంక్ ఎగ్జామ్స్లో దీనిలో ఒక బిట్ ఇస్తాడు. అన్లెస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడ నాట్ రాదు.
ఇఫ్ వచ్చినప్పుడు నాట్ వచ్చింది కదా, కానీ అన్లెస్ అయితే నాట్ రాదు. కావాలని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో నాట్ వేస్తాడు, అది ఎర్రర్. అన్లెస్ యూ డు నాట్ అని ఇస్తాడు. ఇక్కడ డు నాట్ ఎప్పుడు రాకూడదు, ఎందుకంటే అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్. ఇఫ్ నాట్కి బదులే మనం అన్లెస్ రాస్తున్నాం. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే అన్లెస్ వచ్చినప్పుడు అదే వాక్యంలో ఎప్పుడు నాట్ రాదు, కానీ పక్క సెంటెన్స్లో నాట్ వస్తుంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ, సేమ్ ఇక్కడ ఏదైతే నాట్ రాసామో అదే ఇక్కడ వస్తుంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. యూ విల్ నాట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. ఇది నెగిటివ్ కాంటెక్స్ట్. ఈ రెండు నెగిటివ్ సెంటెన్సెస్కి మీనింగ్ ఒకటే, కాకపోతే చేంజ్ ఏంటంటే ఇఫ్ నాట్ ఒక దానిలో వాడాం, ఇంకో దానిలో అన్లెస్ వాడాం. ఇందాక అనుకున్నాం కదా ఇఫ్ నాట్ అన్న అన్లెస్ అన్న ఒకటే అని. సో ఇఫ్ నాట్ బదులు అన్లెస్ కూడా రాయొచ్చు. సో ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. సార్ ఎప్పుడు వర్క్ తోటే రాయాలా సార్? వేరే సెంటెన్స్ రాయొచ్చు. వేరే సెంటెన్స్, సపోజ్ ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు ఫాస్ట్గా నడిస్తే నీకు బస్ అందుతుంది. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. సపోజ్ ఇఫ్ యూ డు నాట్ వాక్ ఫాస్ట్, నువ్వు వేగంగా నడకపోతే బస్ అందుకోలేవు. ఇఫ్ యూ రైట్ ద ఎగ్జామ్ ఫాస్ట్ యూ కెన్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ కెన్ రన్ ఫాస్ట్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే బాగా పరిగెత్తగలవు. అంటే ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జరగబోయే దానిలో వస్తుంది, అంతే కదా. ప్రజెంట్లో చేస్తే రిజల్ట్ ఫ్యూచర్లో వస్తాయి. అదే ఈ మోడల్ అంతా. ఈ మోడల్లో మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మోడల్లో మనకి బేసిక్గా తెలియాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటయ్యా అంటే, ఈ మోడల్లో మనకి బేసిక్గా తెలియాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే, సింపుల్ ప్రెజెంట్లో V1 SRES వస్తుంది, ఫాలోయింగ్లో విల్ ఆర్ షెల్ వస్తుంది. సార్ ప్రతిసారి విల్ ఆర్ షెల్లే ఇస్తారా సార్? మరి ఇదే ఇంపార్టెంట్. ప్రతిసారి విల్ ఆర్ షెల్లే కాదు, విల్ ఆర్ షెల్ బదులు ఒక్కొక్కసారి కెన్ ఇవ్వచ్చు, లేదా మే కూడా ఇవ్వచ్చు. కెన్ లేదా మే, ఈ రెండు కూడా ఇవ్వచ్చు. అంటే ఇంప్రొవైజ్ చేయడానికి విల్ షెల్ బదులుగా ఒక్కోసారి మే ఇవ్వచ్చు, కెన్ ఇవ్వచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అనొచ్చు, లేదా యూ కెన్ గెట్ సక్సెస్ అని కూడా అనొచ్చు. సపోజ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ సక్సెస్ అంటే ఏంటి సార్? విల్ అంటేనేమో నీకు సక్సెస్ వస్తుంది, యూ కెన్ అంటేనేమో సక్సెస్ తెచ్చుకోగలవు, అంటే ఎబిలిటీ. అంటే మరి వర్క్ హార్డ్ చేస్తే ఎబిలిటీ వస్తుందిగా, నువ్వు కష్టపడితే ఎబిలిటీ వస్తుందిగా, సామర్థ్యం వస్తుందిగా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ సక్సెస్, నీకు సక్సెస్ తెచ్చుకోగలవు, ఛాన్స్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ కాంట్ గెట్ సక్సెస్. కెనాట్ లేదా కాంట్. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ కెనాట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కాంట్ గెట్ సక్సెస్. ఇలా మనం కెన్, మే తోటి కూడా రాయొచ్చు. సపోజ్ ఎప్పుడైనా డౌట్ఫుల్గా చెప్పాలి, నువ్వు కష్టపడితే సక్సెస్ తెచ్చుకోవచ్చు అనుకుంటా, కొంచెం డౌట్ఫుల్గా చెప్పాలి. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే గెట్ సక్సెస్. అంటే మనం కాన్ఫిడెంట్గా లేవు, వాడికి సక్సెస్ వస్తారా అదని కాన్ఫిడెంట్గా లేవు. నువ్వు కష్టపడితే సక్సెస్ వస్తుందేమో అంటే మనకి వీడి మీద కాన్ఫిడెన్స్ ఉంది, కానీ నాకు పరిస్థితుల మీద కాన్ఫిడెన్స్ లేదు. నువ్వు బాగా పరిగెడుతున్నావు, కానీ అక్కడ ఈవెంట్స్లో సెన్సార్ ఏదో ప్రాబ్లం వచ్చింది, లేదా ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చింది, ఇంకేదన్నా ఆ రోజు జ్వరం వచ్చింది. నువ్వు కష్టపడినా ఆ రోజు ఇంకేదో ఇష్యూ వల్ల నీకు బహుశా రాలేదనుకో సక్సెస్. అప్పుడు మనకి డౌట్ఫుల్గా చెప్పాలి కదా, నువ్వు కష్టపడితే బహుశా నీకు సక్సెస్ రావచ్చు. అట్లా డౌట్ఫుల్గా చెప్పేటప్పుడు మే వాడచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే గెట్ సక్సెస్. అంటే విల్ వాడితేనేమో యూకి విల్ వాడితే డౌట్ఫుల్ కండిషన్, షెల్ వాడితే కూడా డౌట్ఫుల్ కాన్ఫిడెన్స్ కండిషన్. యూ షెల్ గెట్ సక్సెస్. సపోజ్ మీరు కాన్ఫిడెంట్ చెప్పాలి. ఇది నేను టెన్సెస్లో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాను, ఎప్పుడు విల్ వాడాలి, ఎప్పుడు షెల్ వాడాలి. విల్ వాడితే ఏంటి, షెల్ వాడితే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. యూకి షెల్ వాడారనుకోండి, యూ షెల్ గెట్ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది కాన్ఫిడెన్స్. డౌట్ఫుల్గా చెప్పాలి, యూ విల్ గెట్ సక్సెస్. కొంచెం డౌట్ఫుల్గా విల్ వాడచ్చు, మే కూడా వాడచ్చు, యూ మే గెట్ సక్సెస్. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే గెట్ సక్సెస్, డౌట్ఫుల్ కండిషన్. కెన్ ఎబిలిటీ, యూ కెన్ గెట్ సక్సెస్. అట్లా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ని మనం హ్యాపీగా సెంటెన్స్ ఫార్మేషన్లో రాసుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే సింపుల్ ఫ్యూచర్ రాయాలని తెలుసుకోవటమే మోడల్ నెంబర్ 1. సో అలాగే మోడల్ నెంబర్ 2 ఉంటుంది, మోడల్ నెంబర్ 3 ఉంటుంది. ఆ 3 మోడల్స్ని కూడా మనం నెమ్మదిగా నేర్చుకుంటూ వెళ్దాం. అయితే యూట్యూబ్లో మీకు ఐడియా ఇవ్వడానికి అని చెప్పి మేము అసలు మోడల్ నెంబర్ 1 ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక ఐడియా ఇచ్చాం. ఈ మోడల్ నెంబర్ 1 మీద మనకి ఇలా వస్తుంది. అయితే దీని మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మేము అప్డేట్ చేస్తున్నాం యాప్లో. అవి స్లైడ్స్ తయారు చేసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంది, దానికంతా మన వాళ్ళు అంతా టైపింగ్ అండ్ ఎడిటింగ్ అంతా చేస్తున్నారు. అవి అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఇన్ఫోగ్రాఫిక్ తోటి నీట్గా మీకు అప్డేట్ ఇస్తాము. దెన్ యూ కెన్ ఎక్సలెంట్లీ వాచ్ దోస్ వీడియోస్. ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇంతే, చిన్న వీడియో అనుకోవద్దు. యూట్యూబ్లో వాచ్ చేసిన వాళ్ళు మేము రాబోయే రోజుల్లో కంటెంట్ మేము వర్క్ చేసే కొద్దీ యాడ్ చేసుకుంటూ అట్లా వెళ్తాం. అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కంటెంట్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెమ్మదిగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ వెళ్దాం. అప్పటిదాకా వెయిట్ చేయడానికి టైం లేదు అనుకుంటే ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి, లేదా రావాలి నేను దగ్గరే సార్ గుంటూరు అని అనుకుంటే వచ్చేసేయండి మిత్రమా, సరదాగా కలిసి ప్రిపేర్ అవుదాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.
మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి. మీ అనుకున్న మన అనుకున్న ప్రతి ఒక్కడికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ స్టేటస్లో ఇమీడియట్గా షేర్ చేయండి. కంటెంట్ ఈరోజు ఏదైనా కొత్త పాయింట్ నేర్చుకున్నాను అని అనిపిస్తే గ్యారంటీగా లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేటప్పుడు గంటని మోగించండి. ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్లో ఉంటే మీకు మేము ఏ లైవ్ పెట్టినా ఏ అప్డేట్ పెట్టినా వెంటనే వస్తుంది. సో మర్చిపోకుండా ఈ పనులు చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్. దాదాపు ఈవెంట్స్ మలి దశకి అంటే చివరి దశకి వచ్చేసి ఎండింగ్లో ఉన్నాం. అఫ్కోర్స్ భవిష్యత్తులో ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తే ఎప్పుడు ఈవెంట్స్ అని అనుకోవచ్చు. సో ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు రికార్డ్ చేస్తున్నాం ఈ వీడియో ఎండింగ్లో ఉన్నప్పుడు. సో ఎవరెవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. అండ్ ఈవెంట్స్లో ఎవరైనా మిస్ అయితే మిత్రమా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ మిత్రులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంతవరకు ఈ క్లిప్ వరకు కట్ చేసి పేస్ట్ చేయండి. లైఫ్ అంటే అది మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. దేవుడు లైఫ్లో ఏదన్నా మిస్ చేశాడంటే దానికంటే గొప్పదేదో నీకు ఇవ్వబోతున్నాడని దాని అర్థం. గెట్ రెడీ ఫర్ దాట్. చూడండి, మన యాప్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాంకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఎస్ఎస్సి వీడియోస్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వరుసగా ఇస్తుంది నోటిఫికేషన్స్. ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి మన యాప్లో, డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేయగానే స్టార్టింగ్లోనే టెస్టులు కనిపిస్తాయి పైన. ఆ టెస్టులు క్లిక్ చేయండి, రోజు ఫ్రీగా రాసుకోండి. టెస్ట్ సిరీస్, డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడద్దు. హాల్ టికెట్లు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మేము భయపెట్టము, బెదిరించాము. హాల్ టికెట్లు ఇస్తేనే ఫ్రీ టెస్టులు రాసుకోవాలి. నథింగ్. టెస్టులు వాడుకోండి మిత్రమా, ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాపీగా ట్యాబో లేకపోతే ల్యాప్టాపో లేకపోతే ఫోనో పెట్టుకొని రాసుకోండి సరదాగా, యాప్ డౌన్లోడ్ చేసుకొని. అలా టెస్టులు రాసే తపనుండే ప్రతి ఒక్కడికి షేర్ చేయండి. టెలిగ్రామ్లో మన ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. రెగ్యులర్గా వచ్చేటువంటి లైవ్స్ అన్ని టెలిగ్రామ్లో పెడుతుంటాం. ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు మన క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాము. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంత చెప్పినా కూడా స్టూడెంట్స్ మళ్ళీ నాకు సరే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళకి బిగ్ సెల్యూట్. ఓకే, ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. ఇంత చక్కగా మీకు అరటిపండు ఒడిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నా. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అన్ని మెసేజ్లు వస్తానంటే సరే పర్లేదు, నో ప్రాబ్లం, మాకు ఆ ఓపిక ఉంది. ఓపికగా మేము వాళ్ళకు కూడా యాప్ లింక్స్ పంపిస్తాము. అండ్ డెఫినెట్లీ కొన్ని వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఎస్, మీరందరూ షేర్ చేయడం వల్ల ఇది జరుగుతుంది. ధన్యవాదాలు మిత్రమా షేర్ చేసినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదేవిధంగా మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని ఆశిస్తూ యాప్ని 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇమీడియట్గా యాప్కి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. మీరు రేటింగ్ ఇస్తే మాకు ఆ ఉత్తేజం ఎక్కువ ఉంటుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. రేటింగ్తో పాటు ఒక మంచి కామెంట్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. నేను పర్సనల్గా కామెంట్స్ చదువుతాను, చదివి కుదిరితే నేనే పర్సనల్గా రిప్లై కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే. అండ్ క్యాచ్ యూ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్. ఎస్, ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాం. ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ అంటే క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. సో చాలామంది యూట్యూబ్లో వాచ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ టాపిక్ని సార్ మాకు క్లాజెస్ కావాలి అంటున్నారు. ఎస్, క్లాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. కానీ మిత్రమా గుర్తుపెట్టుకోండి, క్లాజెస్ మీకు రావాలి అంటే టెన్సెస్ మొత్తం రావాలి. టెన్సెస్ మొత్తం నేర్చుకోకుండా క్లాజెస్ వింటే బాహుబలి 1 చూడకుండా 2 చూసినట్టు ఉంటుంది. మరి బాహుబలి 1 చూడకుండా 2 చూస్తే ఏమర్థమైంది? కట్టప్ప ఎందుకు పొడిచాడు తెలీదు. సో అలాగే టెన్సెస్ వినకుండా డైరెక్ట్గా క్లాజెస్ వింటే ఇట్స్ ప్యూర్లీ టైం వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా టెన్సెస్ ఒక్కసారి నేర్చుకొని ఆ తర్వాత క్లాజెస్ వినడానికి ట్రై చేయండి. అయినా సార్ మేము మరి మీ యాప్ ఇంకా పర్చేస్ చేయలేదు సార్, మేము యూట్యూబ్లో చూస్తున్నాం సార్, మరి మా పరిస్థితి ఏంటి సార్? లేదా మేము మీ క్లాస్కి డైరెక్ట్గా రాలేదు సార్, ఎప్పుడు మీ క్లాసెస్ గతంలో వెళ్ళలేదు సార్, మరి యూట్యూబ్లో డైరెక్ట్గా చూస్తున్నాం సార్, మరి మా పరిస్థితి ఏంటి సార్ అని కొంతమంది అనొచ్చు. ఏం ప్రాబ్లం లేదు మిత్రమా, మీకు ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ని మీరు జాగ్రత్తగా ఒకసారి వినండి. ఇక్కడ మీరు టెన్సెస్ మిస్ అయినా అర్థం చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను. దాని ద్వారా మీరు మ్యాక్సిమం ట్రై చేయొచ్చు ఈ టాపిక్ని. అయినా అర్థం కాకపోతే ఒకసారి దయచేసి టెన్సెస్ విని ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా క్లాజెస్ వినడానికి ట్రై చేయండి. సార్ మీ యాప్ పర్చేస్ చేసుకున్నాం సార్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇంకా దానిలో ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. సో మీకు అన్ని టాపిక్స్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము అరేంజ్ చేసుకుంటూ నీట్గా అలా స్పూన్ ఫీడింగ్ చేసాము. సో అవన్నీ మీరు వరుసగా నేర్చుకోండి. ఆ తర్వాత ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత చివరిలో కూడా మేము దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ని కూడా రెడీ చేస్తున్నాం. మంచి హై క్వాలిటీ తోటి అప్డేటెడ్ క్వశ్చన్స్ తోటి మీకు రెడీ చేస్తున్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎవరు అప్డేట్ చేయడు, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. అవి కాకుండా స్పెషల్ క్వశ్చన్స్ కూడా ఆ మాదిరి క్వశ్చన్స్ని మేము రెడీ చేస్తున్నాం. అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయని ఆశిస్తూ ఈరోజు వీడియోని మనం ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాజెస్. క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్. క్లాజ్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ సెంటెన్స్. క్లాజ్ లేదా క్లాజ్ అంటే సింపుల్గా ఒక కంప్లీట్ సెంటెన్స్ అని అర్థం.
అయితే మరి క్లాజెస్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తున్నారంటే కండిషనల్ క్లాజెస్ అని ఇస్తున్నాడు. అండ్ ఇంకొక విషయం మిత్రమా, క్లాజెస్ అనగానే దీనిలో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే క్లాజెస్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ క్లాజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఒక కంప్లీట్ సెంటెన్సెస్ని ఎన్ని క్లాజెస్లో రాయొచ్చు, టైప్స్, నౌన్ క్లాజ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్వర్బల్ క్లాజ్ అంటే ఏంటి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆర్ ప్రిపోజిషనల్ క్లాజ్ అంటే ఏంటి, ఇలా కొన్ని క్వశ్చన్స్ టైప్స్ అంటారు. అలాంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి అడగచ్చు. నెక్స్ట్ ఇంకొకటి క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. ఇవేంటి అంటే స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. స్ట్రక్చర్ అంటే ఏంటి సార్, ఒక సెంటెన్స్ ఆర్డర్ అనేది ఎలా రాయాలనే దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తూ ఉంటారు. మరి ఈ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది అర్థం చేసుకోవాలి అంటే మనకి కొంచెం టెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి. ఏ విధంగా అయితే మనం చెప్పామో ఆ టెన్సెస్ నాలెడ్జ్ విన్న తర్వాత ఎక్సలెంట్గా అసలు ఒక్కసారి మీరు నోట్స్ రాసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అలా మనం ఈ వీడియో ఉండబోతుంది. సరే, కండిషనల్ క్లాజెస్ అన్నారు. క్లాజెస్లో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్. వాటిని ఏమంటారంటే కండిషనల్ క్లాజెస్. కండిషనల్ క్లాజెస్ అంటే ఏంటి సార్ చూద్దాం మిత్రమా. సో కండిషన్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఒక సపోజ్ నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది వస్తుంది రిజల్ట్, నువ్వు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, నువ్వు రన్నింగ్ బాగా చేస్తే ఈవెంట్స్లో మంచి స్కోర్ వస్తుంది, నువ్వు రోజు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అంటే నీకు ఆరోగ్యం బాగుండాలంటే ఏ కండిషన్ నువ్వు సాటిస్ఫై చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు నీ హెల్త్ అనే కండిషన్ బాగుంటుంది. అంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడితే నువ్వు బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి. నీకు మంచి మార్క్స్ రావడం దేని మీద ఆధారపడింది, బాగా చదవటం మీద ఆధారపడింది. అంటే బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, ఇలా చేస్తే అలా ఉంటుంది. సో నువ్వు త్వరగా నడుచుకుంటూ వెళ్తే రైల్వే స్టేషన్కి చేరుకుంటావు. సో ఇలా అంటే నువ్వు రైల్వే స్టేషన్కి చేరుకోవడం దేని మీద ఆధారపడింది, త్వరగా నడిచి వెళ్ళటం మీద ఉంది. అంటే ఒక పని ఇంకొక పని మీద ఆధారపడి ఉంటే కండిషన్ అంటారు. ఓకే, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఆ పని చేస్తే ఇలా ఉంటుంది, ఈ పని చేస్తే అలా ఉంటుంది, ఇలా చెప్తాం కదా, వీటిని కండిషనల్ క్లాజెస్ అంటారు. ఎగ్జాక్ట్గా దీని మీద 1 or 2 మార్క్స్ ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ తర్వాత నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది ఒకటి. మరి ఎస్ఎస్సిలో ఇస్తున్నాడు, బ్యాంకింగ్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మన ఎస్ఎస్సి జీడీ కావచ్చు, కానిస్టేబుల్స్, సిపిఓ, ఎస్ఎస్సి జీడీ అందరికి ఇస్తున్నాడు. మళ్ళీ కానిస్టేబుల్ మెయిన్స్, ప్రిలిమ్స్, బోత్ ఏపీ తెలంగాణ అన్ని ఎగ్జామ్స్లో ఉంది. ఈవెన్ బ్యాంకింగ్లో ఉంది. మరి అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. అయితే వే ఆఫ్ క్వశ్చనింగ్లో మార్పు ఉంది. బ్యాంకింగ్లో వీటిలో ప్యూర్గా కరెక్షన్స్ అడుగుతున్నాడు, మిగతా ఎగ్జామ్స్లో బ్లాంక్స్ అడుగుతున్నాడు, ఎస్ఎస్సిలో కరెక్షన్స్ బ్లాంక్స్ రెండు కలిపి అడుగుతున్నాడు. సో అట్లా మనకి ఎగ్జామ్ని బట్టి ఆ మోడల్స్ని ఫర్దర్గా మనం నేర్చుకుంటే ఇంకా మంచిది. ముందు బేస్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. తర్వాత మీరు కొన్నటువంటి అది ఎస్ఎస్సికి అయితే ఎస్ఎస్సికి సంబంధించిన మోడల్స్ మళ్ళీ మేము ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అవన్నీ కల్పిస్తాం. కానిస్టేబుల్ తీసుకుంటే కానిస్టేబుల్ సంబంధించిన విడిగా ఇస్తాం. అదే ఎస్ఎస్సి నెక్స్ట్ బ్యాంక్కి సంబంధించిన విడిగా ఇస్తాం. కంటెంట్ కామన్గా ఉంటుంది, బట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎంత మారిపోద్ది తర్వాత అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో డిస్కస్ చేసుకుంటాం. సో కండిషనల్ క్లాజెస్ అంటే ఇప్పుడు చెప్పాను, ఒక పని ఇంకొక పని మీద ఆధారపడితే దాన్ని కండిషన్ అంటారు. దీనిలో ఒక 3 బేసిక్ మోడల్స్ ఉంటాయి. ఎన్ని బేసిక్ మోడల్స్ ఉంటాయి? 3. మ్యాక్సిమం ఈ 3 మోడల్స్ అడుగుతారు. రేర్గా ఇంకొక మోడల్ ఉంటుంది, అన్ని బుక్స్లో దొరకదు. ఆ రేర్ మోడల్ కూడా మనం చెప్పుకుందాం ఇక్కడ. అంటే 4 మోడల్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ మోడల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మోడల్ ఆర్ మోడల్ నెంబర్ 1. సో ఎలా సార్ అంటే, మరి నేను టెన్సెస్ వినలేదు సార్, నేను డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేస్తున్నాను సార్. యూట్యూబ్లో కొంత కంటెంట్ మనం స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఇస్తున్నాం. మన క్లాసెస్ ఎలా ఉంటాయని ఒక డెమో కోసం, ఒక ఐడియా కోసం, మన క్లాసెస్ ఏ స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేస్తున్నాం, ఎలా కష్టపడి మనం ఎడిట్ చేసి మన వాళ్ళంతా టీం అంతా ఎలా మీకోసం అందిస్తున్నాం, ఎలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, ఇది తెలియటానికి అని చెప్పి మేము యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ ఫ్రీగానే ఇస్తున్నాం. వాచ్ చేయండి. నచ్చితేనే ఆ తర్వాత పర్చేజ్ చేయడం గురించి మీరు నిర్ణయం తీసుకోండి. నచ్చితేనే మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ టు అవర్ గుంటూరు ఆల్సో. గుంటూరు కూడా మీరు రావచ్చు. అండ్ ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అండ్ గివ్ యూ ద బెస్ట్. సో డోంట్ ఫర్గెట్. కండిషనల్ క్లాజ్ అనుకున్నాం కదా, మరి మోడల్ నెంబర్ 1 అన్నారు సార్. ఏంటి సార్, ఎలా సార్? మోడల్ నెంబర్ 1 ఏం చెప్తుంది అంటే, ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా కండిషన్ అంటే 2 రాయాలి. ఇఫ్ క్లాజ్ అని ఉంటుంది. ఇఫ్ క్లాజ్ అంటే ఫస్ట్ సెంటెన్స్. ఇఫ్ క్లాజ్ గనక ఏ టెన్స్లో ఉంటే ఫాలోయింగ్ క్లాజ్ ఏ టెన్స్లో రాయాలి. ఇఫ్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటే ఫాలోయింగ్ క్లాజ్ ఏ టెన్స్లో రాయాలి అనేది ఇక్కడ మోడల్. సపోజ్ ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం కనుక ఇఫ్ ఒకటే కాదు, ఒక్కొక్కసారి కండిషనల్ క్లాజెస్ నేర్చుకునేటప్పుడు 2 సబార్డినేటింగ్ కంజంక్షన్స్ నేర్చుకోవాలి. ఏంటో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఇఫ్ ఒకటి, అన్లెస్ ఒకటి. ఈ 2 ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ రెండింటి కంజంక్షన్స్ అంటాం. గతంలో మనం కంజంక్షన్స్ అనే టాపిక్ చెప్పాం. మీరు యాప్ ఒకసారి ఆర్డర్లో వెళ్తూ వస్తే ఫస్ట్లో బేసిక్స్లో చెప్పాం కంజంక్షన్స్ అని. ఆ కంజంక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను ఇఫ్, అన్లెస్ అని డీటెయిల్గా మనం క్లాజెస్లో చెప్పుకుంటాం. ఎక్స్ట్రా డే సెంటెన్సెస్ ఉంటాయని. ఇది ఆ టాపిక్. ఎస్, ఇఫ్, అన్లెస్ ఈ 2 మనం చెప్పుకునేటప్పుడు
ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం, ఫాలోయింగ్ క్లాజ్ అంటే దాని తర్వాత రాసే వాక్యం. మరి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ తోటి రాసేటువంటి సెంటెన్స్ కనుక సింపుల్ ప్రెజెంట్లో ఉంటే, ఇఫ్ తోటి రాసేటి వాక్యం కనుక ఇఫ్ తోటి రాసేటువంటి ఆ వాక్యం కనుక సింపుల్ ప్రెజెంట్లో ఉంటే, సింపుల్ ప్రెజెంట్లో ఉంటే అప్పుడు ఫాలోయింగ్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. వెరీ సింపుల్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ అయితే, ఫాలోయింగ్లో రాసే క్వశ్చన్ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. అంటే ఎలా సార్, ఏంటి సార్, ఒకసారి చూద్దాం. ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం కనుక సింపుల్ ప్రెజెంట్, మనకు తెలుసు కదా, ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్లో నేర్చుకున్నాం. లేదండి ఐఎమ్ సారీ నేను మీ టెన్సెస్ క్లాస్ వెళ్ళలేదు సార్. సో మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. టెన్సెస్కి సంబంధించిన క్లాస్ కూడా మనం యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఒకసారి వాచ్ చేయండి. సో దాన్ని చూడండి. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా కనుక సింపుల్ ప్రెజెంట్లో కనుక మనం ఇఫ్ క్లాజ్ రాస్తే అప్పుడు ఫాలోయింగ్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఉంటే సింపుల్, మనకి స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ మనం టెన్సెస్ వింటేనే వస్తుంది. అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే ఒక కండిషన్. మరి కండిషనల్ క్లాజెస్ చెప్పేటప్పుడు కండిషన్ తోటే స్టార్ట్ చేసాం సెంటెన్స్. ఏంటో కండిషను, క్లాజెస్ బేస్డ్ ఆన్ టెన్సెస్ అంటే టెన్సెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. లాస్ట్లో వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, ట్రిక్స్ కూడా చెప్తా. ఓకే, మీరు యూట్యూబ్లో చూస్తున్నా, మన యాప్లో చూస్తున్నా, ఎవరు చూస్తున్నా ఎండ్ వరకు వాచ్ చేయండి, టిప్స్ ఉంటాయి. తర్వాత మన యాప్లో వాచ్ చేసే వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ధన వస్తాయి. తర్వాత అంతా చాలా ఉంటుంది కంటెంట్, మామూలుగా ఉండదు కంటెంట్, అట్లా ఫ్లో అలా వస్తుంది, చూద్దరు కానీ. సో రైట్, ఇప్పుడు మరి ఇఫ్ క్లాజ్ కనుక సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఫాలోయింగ్ క్లాజ్ ఎలా ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. సార్ నాకు ఇలా గుర్తుండదు సార్, సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఈ టెక్నిక్ని గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు ఈరోజు కష్టపడ్డారు అనుకోండి, ఈరోజు బాగా కష్టపడ్డారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, వెళ్ళి మీ 10th క్లాస్ రిజల్ట్ మారుస్తారా? ఈరోజు కష్టపడితే మీ 10th క్లాస్ రిజల్ట్ మార్చలేరు. ఏం మారుస్తారు, మీ ఫ్యూచర్ మారుస్తారు, మీ భవిష్యత్తులో రాబోయే రిజల్ట్ మారుతుంది. అంటే ఇప్పుడు కష్టపడితే మన పాస్ట్ మారదు, మన పాస్ట్ని ఏం చేయలేము, ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు కష్టపడితే ఏం మారుతుంది, మన ఫ్యూచర్ మారుతుంది. అదేగా ఈ మోడల్. అంటే ప్రెజెంట్లో కష్టపడితే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఫ్యూచరా, సింపుల్. ఈ మోడల్లో ఇంకా కష్టమే ఉంది. అన్వయించుకోండి, లైఫ్కి అన్వయించుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అలా అన్వయించుకుంటే మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. తేలిగ్గా అలా నేర్చుకోవడంలో మంచి కిక్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ తోటి రాసేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ అయితే ఫాలోయింగ్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఈరోజు కష్టపడితే మనకి మంచి జాబ్ వస్తుంది, మంచి పొజిషన్లోకి వెళ్తాం, ఫ్యూచర్ అంతా బాగుంటుంది. సో వీ కెన్ ఓన్లీ చేంజ్ అవర్ ఫ్యూచర్, వీ కాంట్ చేంజ్ అవర్ పాస్ట్. గతం గతః అని మన సంస్కృతిలో అందుకని అనేవాళ్ళు. గతం గతః అయిపోయింది, అయిపోయిన దాని గురించి వరి అవ్వకు, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ ప్రెజెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. మరి ఇఫ్ తోటి వచ్చేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ అయితే ఫాలోయింగ్ వాక్యం దేనిలో ఉండాలి, సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. మరి అలా ఒక వాక్యం రాసి చూద్దాం, పాజిటివ్ సెంటెన్స్. సపోజ్ ఈ సెంటెన్స్లో రాస్తే ఇఫ్ సబ్జెక్ట్ ప్లేస్లో యూ రాద్దాం. ఇఫ్ యూ V1 ఏదన్నా ఒక వర్బ్ తీసుకోండి, రన్, ప్లే, సింగ్, డ్యాన్స్, కమ్, గో, వర్క్. సో వర్క్ అనేటువంటి వర్బ్ తీసుకుందాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, సార్ యూ ఉంది కాబట్టి వర్బ్కి SRES రాలేదు. ఇది మనం టెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మొన్న రీసెంట్గా మేము మన ఛానల్లో అప్లోడ్ చేసాం, అదొకసారి వాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. టెన్సెస్ ఆల్రెడీ ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అప్లోడ్ చేసిన వీడియో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో అక్కడ డీటెయిల్గా చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు SRES యాడ్ చేయాలి, ఎప్పుడు SRES యాడ్ చేయకూడదు అనే పాయింట్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఈరోజు నువ్వు కష్టపడితే ఎప్పుడు ఏం మారుతుంది, ఎస్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడితే నీకు సక్సెస్ వస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ వర్క్ అనేది V1. ఇఫ్ యూ వర్క్ హార్డ్, V1కి SRES యాడ్ చేయాలి. అదే యూ బదులు హీనో షీనో యాడ్ చేసాం అనుకోండి ఉదాహరణకి, ఇఫ్ హీ, అప్పుడు వర్క్స్ వస్తుంది. ఎప్పుడు ఎస్ వస్తుంది సార్, సింపుల్ గుర్తుపెట్టుకోండి. I-V-U దే ప్లూరల్కి SRES రాదు, ఫస్ట్ కేటగిరీ. ఇది టెన్సెస్లో చెప్పాను. I-V-U దే ప్లూరల్స్ని నేను ఎలా క్లాసిఫై చేసా, ఫస్ట్ కేటగిరీ అన్నాను, వాటికి SRES రాదు. అవి కాకుండా హీ, షీ, ఇట్, నేమ్స్, సింగులర్స్ అవి సెకండ్ కేటగిరీ, వాటికి SRES వస్తుంది. అదే కనుక ఇప్పుడు యూ బదులు హీ రాశాను అనుకోండి, ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడితే, ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ గెట్ సక్సెస్. మరి వాడు కష్టపడితే వాడికే వస్తుంది, నీకెందుకు వస్తుంది? ఎవరు కష్టపడితే వాడికే సక్సెస్ వస్తుంది, వేరే వాళ్ళకి రాదుగా. వాడు కష్టపడితే వాడికే వస్తుంది. నువ్వు కొనుక్కుంటే ఫోన్ ఎవరిది అవుతుంది, నీతో అవుతుంది అంటాడు డీజెటిల్లు. అట్లా నువ్వు కొనుక్కుంటే నీదే అవుతుంది ఫోన్, నువ్వు కష్టపడితే నీకే వస్తుంది సక్సెస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ సక్సెస్. అంటే ఎవరు కష్టపడితే వాళ్ళకి. ఐ వర్క్ హార్డ్, I-V-U దే ప్లూరల్స్ అయితే వర్క్,
హీ షీ ఇట్ నేమ్ సింగులర్స్ అయితే వర్క్స్. ఎలా తెలుస్తుంది సార్ ఇది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలుస్తుంది. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. వెరీ సింపుల్. టెన్సెస్ వెళ్ళలేదు సార్, దాని లాస్ట్లో ట్రిక్ ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో రాయాలి. నెగిటివ్ సెంటెన్స్లో రాయాలి అంటే ఎస్, ఇది కూడా నేను టెన్సెస్లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలో నేర్పించా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ నెగిటివ్ సెంటెన్స్లో యూ డు నాట్, ఇఫ్ యూ డు నాట్ లేదా డోంట్ అని కూడా రాయొచ్చు. ఇఫ్ యూ డు నాట్ని డోంట్ని ఎందుకు డోంట్ దాన్ని ఎందుకు డోంట్ అంటాం టెన్సెస్లో ఉంది. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ నువ్వు కష్టపడకపోతే అప్పుడు ఏమవుతుంది, ఇటువైపు కూడా నెగిటివ్ అవుతుంది. యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. ఇదే నెగిటివ్ సెంటెన్స్ని అన్లెస్ తోటి రాయొచ్చు. ఇదే నెగిటివ్ సెంటెన్స్ని ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, సింపుల్ పాయింట్. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా ఒకటే. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా ఒకటే. అంటే ఏంటి మాస్టారు? అన్లెస్ అన్నా నెగిటివే, ఇఫ్ నాట్ అన్నా కూడా నెగిటివే. అంటే ఎలా ఉంటుందండి చూద్దాం ఈజీగా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇఫ్ నాట్ అన్నా అన్లెస్ అన్నా ఒకటే అంటున్నాం. ఇఫ్ నాట్ అంటే కాకపోతే, అన్లెస్ కాకపోతే, చేయకపోతే, అవ్వకపోతే. అంటే మరి నెగిటివ్ ఈ సెంటెన్స్ మీనింగ్ అదే. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్, నువ్వు వర్క్ హార్డ్ చేయకపోతే యూ విల్ నాట్ గెట్ సక్సెస్, నీకు సక్సెస్ రాదు. మరి ఇదే సెంటెన్స్ని ఇఫ్ నాట్ బదులుగా అన్లెస్ తోటి రాయొచ్చు. అంటే అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే, అన్లెస్ యూ వర్క్ హార్డ్. బ్యాంక్ ఎగ్జామ్స్లో దీనిలో ఒక బిట్ ఇస్తాడు. అన్లెస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడ నాట్ రాదు, ఇఫ్ వచ్చినప్పుడు నాట్ వచ్చింది కదా, కానీ అన్లెస్ అయితే నాట్ రాదు. కావాలని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో నాట్ వేస్తాడు, అది ఎర్రర్. అన్లెస్ యూ డు నాట్ అని ఇస్తాడు, ఇక్కడ డు నాట్ ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్కి బదులే మనం అన్లెస్ రాస్తున్నాం. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే. అన్లెస్ వచ్చినప్పుడు అదే వాక్యంలో ఎప్పుడు నాట్ రాదు, కానీ పక్క సెంటెన్స్లో నాట్ వస్తుంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ, సేమ్ ఇక్కడ ఏదైతే నాట్ రాసామో అదే ఇక్కడ వస్తుంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. ఇది నెగిటివ్ కాంటెక్స్ట్. ఈ రెండు నెగిటివ్ సెంటెన్సెస్కి మీనింగ్ ఒకటే, కాకపోతే చేంజ్ ఏంటంటే ఇఫ్ నాట్ ఒక దానిలో వాడాం, ఇంకో దానిలో అన్లెస్ వాడాం. ఇందాక అనుకున్నాం కదా ఇఫ్ నాట్ అన్న అన్లెస్ అన్న ఒకటే అని. సో ఇఫ్ నాట్ బదులు అన్లెస్ కూడా రాయొచ్చు. సో ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. నువ్వు కష్టపడకపోతే నీకు సక్సెస్ రాదు. సార్ ఎప్పుడు వర్క్ తోటే రాయాలా సార్? వేరే సెంటెన్స్ రాయొచ్చు. వేరే సెంటెన్స్ సపోజ్ ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు ఫాస్ట్గా నడిస్తే నీకు బస్ అందుతుంది. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. సపోజ్ ఇఫ్ యూ డు నాట్ వాక్ ఫాస్ట్, నువ్వు వేగంగా నడకపోతే బస్ అందుకోలేవు. ఇఫ్ యూ రైట్ ద ఎగ్జామ్ ఫాస్ట్ యూ కెన్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ కెన్ రన్ ఫాస్ట్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే బాగా పరిగెత్తగలవు. అంటే ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జరగబోయే దానిలో వస్తుంది, అంతే కదా. ప్రజెంట్లో చేస్తే రిజల్ట్ ఫ్యూచర్లో వస్తాయి. అదే ఈ మోడల్ అంతా. ఈ మోడల్లో మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మోడల్లో మనకి బేసిక్గా తెలియాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటయ్యా అంటే, సింపుల్ ప్రెజెంట్లో V1 SRES వస్తుంది, ఫాలోయింగ్లో విల్ ఆర్ షెల్ వస్తుంది. సార్ ప్రతిసారి విల్ ఆర్ షెల్లే ఇస్తారా సార్? మరి ఇదే ఇంపార్టెంట్. ప్రతిసారి విల్ ఆర్ షెల్లే కాదు, విల్ ఆర్ షెల్ బదులు ఒక్కొక్కసారి కెన్ ఇవ్వచ్చు లేదా మే కూడా ఇవ్వచ్చు. కెన్ లేదా మే ఈ రెండు కూడా ఇవ్వచ్చు. అంటే ఇంప్రొవైజ్ చేయడానికి విల్ షెల్ బదులుగా ఒక్కోసారి మే ఇవ్వచ్చు, కెన్ ఇవ్వచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అనొచ్చు, లేదా యూ కెన్ గెట్ సక్సెస్ అని కూడా అనొచ్చు. సపోజ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ సక్సెస్ అంటే ఏంటి సార్? విల్ అంటేనేమో నీకు సక్సెస్ వస్తుంది, యూ కెన్ అంటేనేమో సక్సెస్ తెచ్చుకోగలవు, అంటే ఎబిలిటీ. అంటే మరి వర్క్ హార్డ్ చేస్తే ఎబిలిటీ వస్తుందిగా, నువ్వు కష్టపడితే ఎబిలిటీ వస్తుందిగా, సామర్థ్యం వస్తుందిగా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ సక్సెస్, నీకు సక్సెస్ తెచ్చుకోగలవు, ఛాన్స్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ కాంట్ గెట్ సక్సెస్. కెనాట్ లేదా కాంట్. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ కెనాట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కాంట్ గెట్ సక్సెస్. ఇలా మనం కెన్ మే తోటి కూడా రాయొచ్చు. సపోజ్ ఎప్పుడైనా డౌట్ఫుల్గా చెప్పాలి, నువ్వు కష్టపడితే సక్సెస్ తెచ్చుకోవచ్చు అనుకుంటా, కొంచెం డౌట్ఫుల్గా చెప్పాలి. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే గెట్ సక్సెస్. అంటే మనం కాన్ఫిడెంట్గా లేవు, వాడికి సక్సెస్ వస్తారా అదని కాన్ఫిడెంట్గా లేవు. నువ్వు కష్టపడితే సక్సెస్ వస్తుందేమో అంటే మనకి వీడి మీద కాన్ఫిడెన్స్ ఉంది, కానీ నాకు పరిస్థితుల మీద కాన్ఫిడెన్స్ లేదు. నువ్వు బాగా పరిగెడుతున్నావు, కానీ అక్కడ ఈవెంట్స్లో సెన్సార్ ఏదో ప్రాబ్లం వచ్చింది, లేదా ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చింది, ఇంకేదన్నా ఆ రోజు జ్వరం వచ్చింది,
నువ్వు కష్టపడినా ఆ రోజు ఇంకేదో ఇష్యూ వల్ల నీకు బహుశా రాలేదనుకో సక్సెస్. అప్పుడు మనకి డౌట్ఫుల్గా చెప్పాలి కదా, నువ్వు కష్టపడితే బహుశా నీకు సక్సెస్ రావచ్చు. అట్లా డౌట్ఫుల్గా చెప్పేటప్పుడు మే వాడచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే గెట్ సక్సెస్. అంటే విల్ వాడితేనేమో యూకి విల్ వాడితే డౌట్ఫుల్ కండిషన్, షెల్ వాడితే కూడా డౌట్ఫుల్ కాన్ఫిడెన్స్ కండిషన్. యూ షెల్ గెట్ సక్సెస్. సపోజ్ మీరు కాన్ఫిడెంట్ చెప్పాలి. ఇది నేను టెన్సెస్లో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాను. ఎప్పుడు విల్ వాడాలి, ఎప్పుడు షెల్ వాడాలి, విల్ వాడితే ఏంటి, షెల్ వాడితే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. యూకి షెల్ వాడారనుకోండి, యూ షెల్ గెట్ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది కాన్ఫిడెన్స్. డౌట్ఫుల్గా చెప్పాలి, యూ విల్ గెట్ సక్సెస్. కొంచెం డౌట్ఫుల్గా విల్ వాడచ్చు, మే కూడా వాడచ్చు, యూ మే గెట్ సక్సెస్, యూ మే గెట్ సక్సెస్. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే గెట్ సక్సెస్. డౌట్ఫుల్ కండిషన్, కెన్ ఎబిలిటీ, యూ కెన్ గెట్ సక్సెస్. అట్లా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ని మనం హ్యాపీగా సెంటెన్స్ ఫార్మేషన్లో రాసుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే సింపుల్ ఫ్యూచర్ రాయాలని తెలుసుకోవటమే మోడల్ నెంబర్ 1. సో అలాగే మోడల్ నెంబర్ 2 ఉంటుంది, మోడల్ నెంబర్ 3 ఉంటుంది. ఆ 3 మోడల్స్ని కూడా మనం నెమ్మదిగా నేర్చుకుంటూ వెళ్దాం. అయితే యూట్యూబ్లో మీకు ఐడియా ఇవ్వడానికి అని చెప్పి మేము అసలు మోడల్ నెంబర్ 1 ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక ఐడియా ఇచ్చాం. ఈ మోడల్ నెంబర్ 1 మీద మనకి ఇలా వస్తుంది. అయితే దీని మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మేము అప్డేట్ చేస్తున్నాం యాప్లో. అవి స్లైడ్స్ తయారు చేసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంది, దానికంతా మన వాళ్ళు అంతా టైపింగ్ అండ్ ఎడిటింగ్ అంతా చేస్తున్నారు. అవి అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఇన్ఫోగ్రాఫిక్ తోటి నీట్గా మీకు అప్డేట్ ఇస్తాము. సో ఈ 4 మోడల్స్ అర్థమైన వాళ్ళకి షార్ట్ కట్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మరి షార్ట్ కట్కి రెడీయా? చూద్దాం. ఏంటి సార్ నేను ఈ క్లాసెస్ నాకు టైం లేదు సార్, తక్కువ టైం ఉంది సార్, ఈజీగా నాకు అయిపోవాలి సార్, టెక్నిక్ చెప్పండి సార్. షార్ట్ కట్ జాగ్రత్తగా వినండి. సో ఏంటది అంటే ఈజీ ట్రిక్. ఇఫ్ ఒక టేబుల్ తయారు చేసుకోవాలి మనం. అంటే క్వశ్చన్ ఇలా ఇస్తే ఇలా రాయాలని ఒక చిన్న టేబుల్, కొంచెం టెన్సెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టేబుల్ ఈజీ అయిపోద్ది. ఇఫ్ తోటి రాసేటువంటి సెంటెన్స్ ఎలా ఉంటే ఫాలోయింగ్ క్లాజ్లో ఎలా ఉంటుంది అనేది మనం ఈ షార్ట్ కట్లో నేర్చుకోబోతున్నాం. సో దీనిలో మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3 అని చెప్పి 4 కూడా. మోడల్ నెంబర్ 1 తోటి స్టార్ట్ చేద్దాం. మోడల్ నెంబర్ 1 ఏం చెప్తుంది? ఇఫ్ క్లాజ్ కనుక V1 ఉంటే, V1 SRES గురించి పక్కన పెట్టేసండి, SRES వచ్చినా రాకపోయినా V1 ఉంటే ఫాలోయింగ్ క్లాస్లో ఎస్ విల్ కానీ షెల్ కానీ రాయాలి, విల్ కానీ షెల్ కానీ. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 ఏం చెప్తుంది? మోడల్ నెంబర్ 2 ఏం చెప్తుంది? ఇఫ్ క్లాజ్ కనుక V2 ఉంటే, ఇఫ్ క్లాజ్లో కనుక V2 ఉంటే ఫాలోయింగ్ క్లాస్లో ఎస్ వుడ్ ప్లస్ V1 వస్తుంది, వుడ్ ప్లస్ V1 వస్తుంది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3, ఇఫ్ క్లాజ్ గనక హ్యాడ్ ప్లస్ V3 ఉంటే, ఇఫ్ క్లాజ్ గనక హ్యాడ్ ప్లస్ V3 ఉంటే, ఇఫ్ క్లాజ్ గనక హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఫాలోయింగ్ క్లాస్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. వెరీ సింపుల్, వెరీ ఈజీ. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4 స్పెషల్ ఇమాజినరీ కండిషన్ అనుకున్నాగా, ఇక్కడ ఎక్కువగా వర్ వస్తుంది. వర్ వచ్చినప్పుడు ఇక్కడ రాయాల్సింది ఎప్పుడు కూడా ఏ కండిషను? సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి, సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి. ఫాలోయింగ్లో మనకి ఏమొచ్చినా పర్లా, వుడ్ వచ్చినా, షుడ్ వచ్చినా, కుడ్ వచ్చినా, మైట్, వీటితోటి కండిషన్స్లో పెద్ద ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇంత ఈజీ టేబుల్ చెప్పినా కూడా నాకు అర్థం కాలేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సార్ మేము పక్కా తెలుగు మీడియం సార్, మాకు అసలు ఏం తెలియదండి, మార్కు కావాలండి. నేర్చుకోండి, ప్రాసెస్ అంతా నేర్చుకొని అన్ని మోడల్స్ విని ప్రొసీజర్ నేర్చుకుంటే బెస్ట్. అయినా తక్కువ టైం ఉంది సార్, షార్ట్ కట్ సార్, అర్జెంట్ సార్ అని కొంతమంది టెన్షన్ పడుతుంటారు. ఎస్, రిలాక్స్ మిత్రమా, హియర్ ఈజ్ యువర్ ఎస్ఎస్ నవీన్ సార్ ఉన్నారు ఇంగ్లీష్కి, డోంట్ వరీ, జస్ట్ రిలాక్స్. సపోజ్ మోడల్ 1లో ఏమొచ్చింది? ఫస్ట్ మోడల్ V1. మోడల్ 2లో ఏమొచ్చింది? V2. మోడల్ 3లో వచ్చింది V3. 1, 2, 3. మరి నాకు అసలు వర్బ్స్ తెలియదు సార్, V1 తెలియదు సార్, V2 అది నేర్చుకోవాలి. అది ఇంకా నవీన్ సార్ కదా, దేవుడు కూడా ఏం చేయలేడు. సో ఎవరేం చేయలేరు. అంటే నేను V1, V2, V3 కూడా నేర్చుకోను సార్, కానీ నాకు మార్క్స్ అవ్వాలి సార్, కుదరదు. నాకు ఇంగ్లీష్ అసలు ఏమి రాదు సార్, నాకు మార్క్స్, అది అలా చెప్తే కుదరదు. కనీసం ఎఫర్ట్స్ అన్న ఉండాలి. ఎఫర్ట్స్ లేకుండా ఏమీ రాదు. ఓకే, ఎఫర్ట్స్ ఉండాలి మిత్రమా. మరి V1, V2, V3 టెలిగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాంగా, టెలిగ్రామ్ ఛానల్ నంబర్ ఇచ్చాంగా, అయినా తెలియదు సార్, హ్యాపీగా నంబర్ నోట్ చేసుకోండి, 7799203011. సో యూట్యూబ్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ నంబర్కి నాకు వాట్సాప్ చేయండి. సార్ ప్లీజ్ సెండ్ ద టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే, సెండ్ మీ ద టెలిగ్రామ్ లింక్, మీ ఊరేంటి, మీ పేరేంటో మెసేజ్ చేయండి. హ్యాపీగా మీకు టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను, మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళి లాస్ట్ కాలంలోకి వెళ్ళిపోండి. 7 PDF ఫైల్స్ ఉంటాయి, V1, V2, V3 అని వర్బ్స్ ఉంటాయి. చక్కగా తెలుగు అర్థాలతో సహా ఇచ్చాం, చదువుకోండి, రాసుకోండి. మీకు తెలిసిన కొన్ని ఉంటాయి, వదిలేసి రాని కష్టమైనవి రాసుకోండి. వెరీ సింపుల్. ఇంతకంటే ఎవరు చెప్తారు? అంతకంటే మేమేం చేయలేం. అయినా నేను వర్బ్స్ నేర్చుకోను సార్ అంటే జై హింద్ అంటమే, ఇంకంతే. రైట్ ఓకే. ఎనీవేస్ దట్స్ ఎ బిగ్ డిఫరెంట్ కాన్సెప్ట్. లెట్స్ గెట్ బ్యాక్. మరి V1 వస్తే V2, మోడల్ 1లో V1, మోడల్ 2లో V2, మోడల్ 3లో V3, అంతే కదా. మరి V1 వస్తే
విల్ ఆర్ షెల్. V2 వస్తే వుడ్ ప్లస్ V1. V3 వస్తే ఇంకొంచెం పెరిగింది, వుడ్ హ్యావ్ ప్లస్ V3. వెరీ వెరీ ఈజీ. లాస్ట్దేమో వర్ వస్తుందని బ్లైండ్ గుర్తుంచుకోండి, ఇంకంతకంటే సింపుల్ టే. దీన్ని ఒక్కొక్కసారి సార్ ఇంతవరకు సింపుల్గా అయితే ఓకే సార్, ఒక్కొక్కసారి కష్టంగా ఇస్తాడు ఎగ్జామ్లో, మరి అప్పుడు సార్ అప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో విల్లు షెల్ బదులు ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అంటే కెన్ తీసుకోవచ్చు లేదా మే తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటి బదులు వుడ్ బదులు మనం కెన్ బదులు కుడ్ లాగా, అలాగే వుడ్ బదులు కుడ్ అని అనుకోవచ్చు. అండ్ మేకి మైట్ లాగా మైట్ తీసుకోవచ్చు. మరి అలాగే ఇక్కడ కూడా వుడ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా కుడ్ లేదా మైట్ తీసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ సింపుల్. ఇవి ఎక్స్ట్రా పాయింట్స్, ఎక్స్టెన్షన్స్ అని అనుకోండి. సో ఈ టేబుల్ కనుక మీ దగ్గర ఉంటే షార్ట్ కట్ క్లాజెస్లో 1 మార్క్ లేదా 2 మార్క్స్ పక్కా. వీటి మీద నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం యాప్స్లో. అండ్ మన యాప్లో వాటికి అన్నింటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మేము చేస్తున్నాం. వాటికి అవసరమయ్యేటువంటి క్వశ్చన్స్ అన్నీ రెడీ చేస్తున్నాం. ఆ రెడీ చేసే కంటెంట్ అంతా మీకు వస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ అలా అలా చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ లోపల మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే టెలిగ్రామ్లో మనం ఆల్రెడీ క్లాజెస్కి సంబంధించిన PDF ఫైల్స్ కూడా ఇచ్చాము అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాము. ఒకసారి జాగ్రత్తగా ఫైల్స్లో నెక్స్ట్ చాలా ఉంటాయి. ఆ కంటెంట్ అంతా మీరు చూసుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన, మీకు తెలిసిన మంచి ఫ్రెండ్స్ అందరినీ మన గ్రూప్లో యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏం పోయింది బిడ్డమా, మంచి వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసుకుంటే మంచే కదా మనకు తిరిగి వచ్చేది. మంచి పంచితే మంచే వస్తుంది, చెడు ఆలోచనలు చెడు పంచితే చెడే వస్తుంది. మంచి పంచడంలో తప్పే ఉంది. అలాగే ఈ వీడియోని యూట్యూబ్లో వాచ్ చేసే ప్రతి ఒక్కళ్ళు సరదాగా అలా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు తెలిసిన మంచి ఎగ్జామినేషన్ గ్రూప్స్, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేయండి. మీ స్టేటస్లో పెట్టండి. మీకు తెలిసిన అన్ని వాట్సాప్, ఫేస్బుక్ అన్నిట్లో షేర్ చేయండి. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఫర్ అస్ ఆల్సో. మా స్వార్థం కూడా ఉంది. మీ స్వార్థం ఏంటి సార్? 10 మందికి మా నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఇంకా మనం 10 మందికి బాగా పరిచయం అవుతాం. ఇంకెంతకంటే స్వార్థం ఏముంటుంది మిత్రమా? వస్తే రేపొద్దున భవిష్యత్తులో ఏమైనా యూట్యూబ్లో కొంత మనీ వస్తుందేమో, ఎంత వస్తుందో తెలియదు, వస్తే వస్తుంది, ఎంత కొంత వస్తుంది. అది మేము ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మాకు హెల్ప్ అవుతుంది. సో విల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు మీరు సార్ నాకు ఫ్రీగా ఇంత కంటెంట్ నేను బాగా నేర్చుకున్నాను సార్, ఇంప్రెస్ అయ్యే వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా మన ఛానల్కి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీరు జాయిన్ అవ్వాలంటే ఎంతో కొంత పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేస్తే మాకు ఆ పేమెంట్ అందుతుంది. సో దట్ మాకు ఇంకా ఎక్కువ కంటెంట్ చేయడానికి టైం దొరుకుతుంది. అటు ఇటు పోకుండా ఇదే పని మీద కూర్చొని కాస్త ఇంకా ఎక్కువ కంటెంట్ చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ అయ్యాక మీరు ప్రీమియం కస్టమర్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది. జాయిన్ క్లిక్ చేసి ఎంతో కట్టమంటుంది, 100, 150, 80, 90 నాకు గుర్తులేదు. సో ఎంతో కొంత అది యూట్యూబ్ కూడా చెప్తాడు. ప్రీమియం 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్ అని. సార్ దీనివల్ల నాకు లాభం ఏంటి సార్? ఎప్పుడన్నా మన లైవ్ పెడితే వెంటనే ఫస్ట్ మీకు వస్తుంది. అండ్ ఏదైనా స్పెషల్ ప్రీమియం కస్టమర్స్కి, మేము ఫాలోవర్స్కి లేదా ప్రీమియం పీపుల్కి మేము ఏదైనా ఎక్స్ట్రా వీడియో పెడితే ఆ ఎక్స్ట్రా వీడియో ఓన్లీ ప్రీమియం వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. సో అట్లా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రీమియం వీడియోస్ అని అంటాం. అలాంటివన్నీ అప్పుడప్పుడు చేసినప్పుడు మీకు ఆ ఎక్స్ట్రా కంటెంట్ మీకు ఎక్స్ట్రాగా వస్తుంది. లేదు లైవ్స్ పెట్టేటప్పుడు మీరు కామెంట్స్లో పెట్టినప్పుడు మీ కామెంట్ కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో మీరు మంత్కో ఎప్పుడో కట్టచ్చు, లేదా 2 ఇయర్స్కో, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, 1 ఇయర్కో. ప్రీమియం లేకపోయినా మీరు వాచ్ చేసుకునే వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. సో యూట్యూబ్లో వాచ్ చేసేవాళ్ళు ఇవన్నీ చక్కగా యూస్ చేసుకోండి. ఇది ఈజీ టెక్నిక్ అండ్ ఈజీ ట్రిక్. అయినా సరే ఇంతసేపు ఓపిక్గా వింటారు చూసారా, వాళ్ళ కోసం మరొక చిన్న ట్రిక్ కూడా చెప్తాను. ఏంటి సార్ ఆ మరో చిన్న ట్రిక్? ఎస్, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ టేబుల్ మనకు అప్లై అయ్యిద్దా లేదా ఒక ఎగ్జాంపుల్, 2-3 ఎగ్జాంపుల్స్ తోటి, ట్రిక్స్ తోటి నేర్చుకుందాం. ఏంటో చూద్దాం. వెరీ సింపుల్. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ షీ డాష్ ఏ బర్డ్, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటే వెళ్ళండి. షీ వుడ్ ఫ్లై. ఇఫ్ షీ డాష్ ఏ బర్డ్, షీ వుడ్ ఫ్లై. ఆప్షన్స్ ఇస్తున్నాను. వాస్, హ్యాస్, హ్యావ్, వర్ అనేవి ఆప్షన్స్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. దే, ఇఫ్ తోటి కదా మనం రాసేది. అన్లెస్ రాయొచ్చు, ఇఫ్ రాయొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్, ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్, హీ డాష్ రీచ్డ్ ద బస్ ఆన్ టైమ్. ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్, అతను వేగంగా నడుచుంటే ఆ రోజు బస్సుని టైంకి అందుకునేవాడు. ఆప్షన్స్ విల్, షల్, వుడ్ హ్యావ్. జాగ్రత్తగా థింక్ చేసి ఆన్సర్ చేయండి. మరి ఇందాక నేర్చుకున్న షార్ట్ కట్స్ మరి ఎంతమందికి గుర్తున్నాయో ఏంటో కదా కమామీస్ చూద్దాం. ఇఫ్ షీ సా ద మూవీ, ఇఫ్ షీ సా ద మూవీ, షీ డాష్ ఎక్స్ప్లెయిన్. నేను దీనికి అసలు ఆప్షన్ ఇవ్వను, మీరే చెప్పండి. ఆప్షన్స్ ఉన్న వాటిలోంచి, మీకు తెలిసిన వాటిలోంచి గెస్ చేయండి. ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్స్కి ఆప్షన్స్ కూడా ఇవ్వను,
మీరే గెస్ చేయండి. అన్లెస్ హీ ఈట్స్ వెల్, హీ డాష్ బీ హెల్దీ. ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇస్తాను. మళ్ళీ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్లో కొంచెం టఫ్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తాను. కెన్, మే, కుడెంట్, కాంట్. సో వీడియోని హ్యాపీగా మీరు పాజ్ చేసుకొని నోట్ చేసుకొని ఆ తర్వాత ప్లే చేసి వినండి, లేదా రాసుకుంటూ ఒకేసారి విన్నా పర్వాలా. ఆన్సర్స్ ట్రై చేయండి. ఇంకొకటి 5th క్వశ్చన్ కూడా ఇస్తాను. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్, SSC వీళ్ళందరికీ కరెక్షన్స్లో వస్తుంది. అన్లెస్ హీ డిడ్ నాట్ ప్లే వెల్, హీ వుడ్ నాట్ విన్. ఇప్పుడు ఇట్లా ఇస్తాడు. సో ఇక్కడ సెంటెన్స్ ఎలా ఇస్తాడంటే, సో అన్లెస్ హీ డిడ్ నాట్ ప్లే వెల్ ఇట్లా స్లాషెస్ ఇస్తాడు. డి వచ్చేటప్పటికి నో ఎర్రర్ అంటాడు. ఎక్కడ ఎర్రర్ లేదురా బాబు అంటే డీ టిక్ చేయండి. ఎర్రర్ ఎక్కడ ఉంటే ఏనా బీనా సీనా చెప్పండి. మరి చెక్క ఎలా అయితే అలా చెప్పేసేయండి. చూద్దాం ఈ 5 బిట్స్ని. ఎవరికి 5కి 5 వస్తాయో వాడు తోపు తురుము అన్నట్టు. సో మీ స్కోర్ని కూడా కామెంట్ చేయండి. మీకు ఎన్ని కరెక్ట్ అయినాయి, లైవ్లో వాచ్ చేసినా, లైవ్ అయిపోయాక అంటే మేము ఇది ప్రీమియం పెడతాం, ప్రీమియం అయిపోయినాకైనా ఎప్పుడైనా మీరు రికార్డెడ్ వాచ్ చేస్తున్నా, ఎప్పుడు వాచ్ చేస్తున్నా యూట్యూబ్లో వచ్చేవాళ్ళు మీ స్కోర్ 5కి ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. పాస్ చేసి ఫస్ట్ మీరు చెక్ చేసుకొని ఆన్సర్స్, ఆ తర్వాత ప్లే చేసి వినండి. ఓకే, మరి ఇది ప్రీమియంలో డైరెక్ట్గా వింటున్న వాళ్ళు జస్ట్ అట్లా మీరు కూడా ఐ థింక్ పాస్ చేసుకొని మళ్ళీ వినొచ్చు. సో పాస్ చేసుకొని ఒకసారి ముందు ఆన్సర్ చేసి తర్వాత ట్రై చేయండి. సో ఇఫ్ షీ డాష్ ఏ బర్డ్ షీ వుడ్ ఫ్లై. మరి పక్షి అని అంటున్నారు, నిజంగా మనిషి పక్షి ఎవర్గా? ఇమాజినరీ కండిషన్ కదా. ఇమాజినరీ కండిషన్ ఏ సబ్జెక్ట్ వచ్చినా మనకు అనవసరం, వర్టిక్ చేయటమే. ఇక ఇది కూడా కన్ఫ్యూజ్ అయితే ఇందాక దాకా వీడియో వాచ్ చేసిన దానికి అర్థం లేదు. ఇమాజినరీ కండిషన్స్లో ఎప్పుడు వర్ వస్తాయి. సార్ మీరు ఇందాక ఇమాజినరీ మోడల్ చెప్పలేదు సార్. ఇమాజినరీ మోడల్ షార్ట్కట్లో లాస్ట్లో చెప్పాం. సో షార్ట్కట్లో మీకు ఇందాక చెప్పాం కదా, షార్ట్కట్లో ఏమనుకున్నాం, వర్ అనేది వస్తే ఈ షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. వర్ అనేది వస్తే ఇది ఇమాజినరీ కండిషన్. దీనికి ఆటోమేటిక్గా ఇమాజినరీ ఇఫ్ ఐ వర్ ద బర్డ్ అలాంటివి వస్తాయి. ఇమాజినరీ కండిషన్కి ఎప్పుడు వర్ వస్తుంది. నిజం కాని దాన్ని కలిపి దాన్ని ఇమాజినరీ అంటారు. గుడ్ వర్ వస్తుంది, గుడ్ రాదు. నెక్స్ట్ ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్. ఇందాక షార్ట్కట్లో ఏం చెప్పాను, హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్ రైట్ సైడ్ ఏమొస్తుంది, వుడ్ హ్యావ్ రావాలి. సార్ నాకు షార్ట్కట్ కాదు సార్, నాకు ఫుల్ లెంత్ కావాలి సార్. ఫుల్ లెంత్ మేము వీడియోస్ ఇంకా చేస్తున్నాము. వీడియోస్ అప్లోడ్ చేసే కొద్దీ మేము ఇంకా యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత మేము యాప్లో అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. పాసిబిలిటీ ఉంటే సిచ్యువేషన్ని బట్టి మేము అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే టైం కూడా చూసుకోవాలి కదా, టైం ఫ్యాక్టర్, అన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఇఫ్ షీ సా ద మూవీ సా అంటే V2 కదా. మరి V2 వచ్చినప్పుడు షార్ట్కట్ ఏం చెప్పాను, V2 వచ్చినప్పుడు ఎస్ ఇఫ్ షీ సా ద మూవీ. ఇక్కడ అసలు ఆప్షన్స్ ఏవిలా. V2 వస్తే వుడ్ ప్లస్ V1 షీ వుడ్ ఎక్స్ప్లెయిన్. ఆమె మూవీ చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, కంగారు పడకు. ఆమె నేను మూవీ చూస్తే ఆపదు, ఖచ్చితంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కొంతమంది ఉంటారు ఏదన్నా వాళ్ళకి తెలిస్తే 10 మందికి చెప్పేదాకా నిద్రపోరు, అలాంటి వాళ్ళు. సో ఇఫ్ షీ సా ద మూవీ, ఆమె మూవీ చూసుంటే నిన్న నీకు ఖచ్చితంగా ఇప్పుడు చెప్తుంది, డోంట్ వరీ షీ వుడ్ ఎక్స్ప్లెయిన్ చెప్తుంది. అట్లా ఈ మోడల్. ఇక్కడ అసలు ఆప్షన్ లేకపోయినా ఆన్సర్ చేస్తే సూపర్, నువ్వు సూపర్. ఆప్షన్ లేకపోయినా ఆన్సర్ చేస్తుంటే ఎక్సలెంట్. అన్లెస్ హీ ఈట్స్ వెల్ హీ డాష్ బీ హెల్దీ. అన్లెస్ ఇచ్చాడు అంటే నెగిటివ్ అని గుర్తుంచుకోవాలి. అన్లెస్ ఇక్కడ హీ ఈట్స్ అన్నాడంటే V1 SRES ఉంది, అంటే సింపుల్ ప్రెజెంట్ ఫస్ట్ మోడల్లోనే కదా V1 వస్తుంది. ఫస్ట్ మోడల్ ప్రకారం షార్ట్కట్ ప్రకారం V1 వస్తే రైట్ సైడ్ ఏం రావాలి, V1 వస్తే విల్లు కానీ షెల్ కానీ రావాలి. మరి ఇక్కడ విల్లు షెల్ లేవు కదా సార్ షార్ట్కట్ ప్రకారం. మరి షార్ట్కట్తో పాటు ఏం చెప్పాను, విల్లు షెల్ బదులుగా కెన్ మే కూడా రావచ్చుగా. మరి ఇచ్చిన ఆప్షన్స్లో కెన్ మే ఎక్కడ ఉంది, కెన్ ఇక్కడ ఉంది, మే ఇక్కడ ఉంది. సార్ ఇక్కడ కెన్ లాంటిది కాంట్ కూడా ఉంది సార్. మరి 3 ఉన్నాయి సార్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఇటువైపు అన్లెస్ అంటే నెగిటివ్ కదా, అప్పుడు అటువైపు కూడా అన్లెస్ నెగిటివ్ ఉండాలిగా. మరి ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో నెగిటివ్ 2 ఉన్నాయి, కానీ కుడ్ రాదుగా. ఇంకా ఆన్సర్ ఏమవ్వాలి, కాంట్. వెరీ సింపుల్. నెక్స్ట్ అన్లెస్ హీ డిడ్ నాట్ ప్లే వెల్ హీ వుడ్ నాట్ విన్. అన్లెస్ హీ డిడ్ నాట్ ప్లే వెల్, అతను బాగా ఆడకపోతే హీ వుడ్ నాట్ విన్. అన్లెస్ వచ్చినప్పుడు అదే సెంటెన్స్లో నాట్ రాకూడదుగా. సో ఇది తప్పు, ఎర్రర్ బీలో ఉంది. అన్లెస్ హీ ప్లేడ్ వెల్ హీ వుడ్ నాట్ విన్. ఇటువైపు ఆల్రెడీ నాట్ కరెక్ట్గానే ఉంది. ఇటువైపు అన్లెస్ వస్తే అటువైపు నాట్ రావాలి, అటు ఓకే. కానీ అన్లెస్ తోటి రాసిన అదే సెంటెన్స్లో నాట్ రాకూడదు. ఎందుకంటే అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్. అన్లెస్ తోటి నాట్ ఎప్పుడు అదే సెంటెన్స్లో రాదు. కొండ గుర్తు నాకైనా గుర్తుండదు సార్, ఒకటే గుర్తు పెట్టుకోండి. అన్లెస్ వస్తే అదే సెంటెన్స్లో నాట్ రాదు. కామా పెట్టిన తర్వాత ఇంకొక సెంటెన్స్ రాస్తాం, దానిలో నాట్ వస్తుంది. అంటే అన్లెస్ తోటి 2 సెంటెన్సెస్ రాస్తాం కదా, అన్లెస్ రాసిన సెంటెన్స్లో నాట్ రాదు, దాంతోపాటు పక్కన రాసిన సెంటెన్స్లో నాట్ వస్తుంది. సింపుల్. ఇలా గుర్తుపెట్టుకోండి.
వెరీ వెరీ ఈజీ అండ్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. సో ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ 5 సెంటెన్సెస్? ఒకసారి అబ్జర్వ్ చేయండి మిత్రమా, ప్రాక్టీస్ చేయండి అండ్ జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ మన యాప్లో ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీకు కొత్త బిట్స్, కొత్త కంటెంట్ బాగా నచ్చింది అనిపిస్తే వెంటనే యాప్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి, మంచి కామెంట్ కూడా లీవ్ చేయండి నా కోసం. నేను కుదిరితే ఆ కామెంట్ని అబ్జర్వ్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో వాచ్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మిత్రమా తెలుసుగా, ఎస్, షేర్ ఫర్ యువర్ నవీన్ సార్. సో షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మంచి గ్రూప్స్లో మంచి మంచి వ్యక్తులకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాం. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ మార్నింగ్ 8 to 9 జరుగుతుంది. అది లైవ్లో కూడా మీరు ఎంత దూరంలో ఉన్నా హ్యాపీగా ఎక్కడున్నా, మీరు ఏ ఊళ్ళో ఉన్నా గూగుల్ మీట్ సాయంతో మీరు కూడా రోజు మాట్లాడుతూ ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా లేదు సార్ నాకు ఆన్లైన్లో కాదు సార్, నాకు డైరెక్ట్గా వచ్చి నేర్చుకుంటే రండి, గుంటూరుకి రండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా గుంటూరు బిడ్డ. రండి గుంటూరుకి రండి, మాతో కలిసి మా 2x1 బ్రాడీపేట్కి రండి. స్పోకెన్ ఇంగ్లీష్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ అయితే కాంపిటేటివ్, ఇంటర్వ్యూస్కి, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి, నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి, సెంట్రల్, స్టేట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా గుంటూరే కదా అడ్డా. వచ్చేసేయండి, ఎంజాయ్ చేద్దాం.